తిరుపతి దేవస్థానం సభ్యుడిగా, బోర్డు సభ్యుడిగా అవకాశం రావడం అన్నటువంటిది భగవంతుడిచ్చిన వరం. ముక్కోటి దేవతలు పూజించేటటువంటి స్వామి అక్కడ కొలువై ఉన్నాడు. ఆ స్వామి సన్నిధిలోకి మీకు వెళ్ళే అవకాశం లభించింది. అద్భుతమైన అవకాశం. ఇంతకాలం మీరు రాజకీయాల్లో ఉండటం వలన పాపాలు చేసి ఉండొచ్చు, పుణ్యాలు చేసి ఉండొచ్చు. పాపాల పరిహారం చేసుకోవడానికి, పుణ్యానికి ఉపయోగపడటానికి, పుణ్యం పెంచుకోవడానికి చక్కటి అవకాశం బోర్డు సభ్యత్వం. ఈ ఏడాది ఉందా, 2 ఏళ్ళు ఉందా, ఎంతకాలం బోర్డు సభ్యులుగా ఉంటారో అంతకాలం రాజకీయాలు మాట్లాడకండి. అనవసరపు దూషణలొద్దు. సాధ్యమైనంత వరకు భక్తులకి సేవ చేయండి. ఆ భక్తుడికి మీరు చేసే సేవ భగవంతుడికి మిమ్మల్ని చేరువ చేస్తుంది. ఆ భక్తుడి ప్రయోజనం కోసం మీరు పడే తపన భగవంతుడి ఆశీస్సులు మీకు లభించేలా చేస్తుంది. ఆ పదవిలో ఉన్నప్పుడు అంతకుముందు ఉండండి రాజకీయాల్లో, ఈ పదవి అయిపోయాక రాజకీయాలు చేయండి. ఈ టైం వరకు నోటిని అదుపులో పెట్టుకోవడం, రాజకీయ వ్యాఖ్యానాలు, రాజకీయ స్టేట్మెంట్లు పక్కన పెట్టడం, పూర్తిగా శ్రీనివాసుడి కొలువు, ఆ శ్రీనివాసుడికి సంబంధించిన వచ్చేటటువంటి భక్తుడు, ఇదే దృష్టితో పెడితే ఆ విధికి న్యాయం చేసినట్టు అవుతుంది. లేదు మేము వెళ్ళే ధోరణి కరెక్ట్ అనుకుంటారా? ఎవరిష్టం వాళ్ళ దగ్గర.